వేములవాడ మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యమని ప్రతాప రామకృష్ణ పేర్కొన్నారు. వేములవాడ మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం ముఖ్య లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు నేతలు పనిచేయాలని పార్టీ సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని అన్ని వార్డుల్లో బీజేపీ కార్యాలయం ఏర్పాటు చేయడంలో భాగంగా సోమవారం రోజున సుభాష్ నగర్లో 8, 9, 22, 23, 24, 28 వార్డులకు సంబంధించి పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పట్టణాధ్యక్షులు రాపల్లి శ్రీధర్తో కలిసి ప్రారంభించారు. అన్ని వార్డుల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించి జెండా కార్యక్రమాలు ప్రారంభించినట్లు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజున వేములవాడ వార్డుల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించడం ఆనందకరంగా ఉందని తెలిపారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ కృష్ణస్వామి, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంటి మహేష్, పట్టణ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు హాజరయ్యారు. ఈరోజు వేములవాడ పట్టణంలో వార్డులా కూడా బీజేపీ పార్టీ ఆఫీసు ప్రారంభించుకునే క్రమంలో వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ దాదాపు 4 వార్డుల కూడలిలో ఈరోజు పార్టీ ఆఫీసు ప్రతాప రామకృష్ణ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. మరి రానున్న రోజుల్లో మున్సిపల్పై జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి వార్డులో కూడా పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున నూతన కాంస్య విగ్రహం ప్రారంభోత్సవంలో పాల్గొని వారికి పూలమాలలేసి నివాళులు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా అర్పించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ గారి యొక్క పార్టీ ఆఫీస్ని సుభాష్ నగర్లో మరి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. 9వ వార్డులో భారతీయ జనతా పార్టీ కార్యక్రమం బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు 9వ వార్డుల బీజేపీ కార్యాలయం ఓపెన్ చేయడం చాలా సంతోషమైన విషయం. భారతీయ జనతా పార్టీ ఒక విభిన్నమైన సంస్కృతి గల పార్టీ. అదే రాజకీయ పార్టీలకు భారతీయ జనతా పార్టీ చాలా తేడా. అంటే కేవలం అధికారం కోసం కాకుండా ఈ భారతీయ సంస్కృతి సనాతన ధర్మాన్ని కాపాడడానికి, దేశభక్తిని యువకులలో పెంపొందించడానికి, దేశ రక్షణ ధ్యేయంగా పనిచేసే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ. మరి ఆ విధానంతోనే గత 11 సంవత్సరాల నుంచి కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ఏ రకంగా దూసుకుపోతుందో మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి రేపు జరిగే ఎన్నికల వ్యక్తులు చాలా మున్సిపల్ ఎన్నికలు కూడా మనకు బీజేపీకి కీలకమైనవి. గతంలో కూడా దాదాపు 1 అధికారం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ. మరి ఈరోజు ఇక్కడ రాపల్లి శ్రీధర్ గారి వార్డు, ఈ వార్డు 23 దాదాపు 3-4 వార్డుకి ఇది కూడలి ఉంటుంది ఆఫీస్, ఇది కార్యాలయం. మరి కార్యాలయం ప్రారంభం చేయడం ఏదైతుందో కార్యకర్తల సమీకరణ మనం కనీసంగా రోజు 2 సార్లు, ఒక్కసారి 4 రోజులకు ఒకసారి కూర్చోవడానికి వీలుగా అనువుగా ఉంటుంది. మరి కార్యాలయం ఓపెన్ చేసిన తర్వాత కార్యాలయానికి ప్రజలకు ఒక విశ్వాసాన్ని కలిగించాలి. ఈ కార్యాలయం కోసం మన టైంలో మనుషులు దొరుకుతారు, మాకు సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ కృషి విశ్వాసాన్ని కూడా కల్పించిన అవసరం ఉన్నది. గతంలో చేసిన అభివృద్ధి వల్ల, నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి వల్ల దాదాపు బండి సంజయ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారం ధ్యేయంగా మనం పనిచేయాలి. గతంలో చాలాసార్లు మనకు చెప్తాను నేను, మన గతంలో ఉనికి కోసం పోరాడినాం, కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం పోరాడాలి. ఆ అధికారమే దిశగా ధ్యేయంగా మనం పనిచేద్దాం. ఖచ్చితంగా విశ్వాసం ఉంది మున్సిపల్ కానీ రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చే దృష్టి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు కనుక ఆ దిశగా మనందరం కూడా పనిచేయాలి. కనుక మరొక్కసారి కూడా ఈరోజు ఈ అంబేద్కర్ జయంతి రోజున ఇది ఇనాగ్రేషన్ చేయడం అవుతుందో చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మరొకసారి కూడా మిత్రులందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.